ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ చీఫ్ గా సిట్ నలుగురు ఐపీఎస్ సహా 9 మంది సభ్యులు ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి పటిష్టమైన ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశం అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రభాకర్ రావుని సిట్ విచారించింది. సిట్ విచారించి ఏం చేసింది, ఎవరైనా సూత్రధారి, మీ సుప్రీం ఎవరు, మీ బాస్ ఎవరు అని చెప్పి ఆయనతో అనేక రకాలుగా ప్రశ్నలు వేసి చెప్పించే ప్రయత్నం చేసింది. ఆయన చెప్పలేదు, గతంలోనే మీకు చెప్పినా అని చెప్పిండు, అయిపోయింది. అది ఆయన నోరు విప్పరేగా. సో ఇక దాన్ని ఆయనతో అయితే అని చెప్పి సజ్జనార్ కప్ప చెప్పారు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని సజ్జనార్ చీఫ్ సిట్యుయేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన నిజ నిజాలు నిర్ధారించి ఎవరున్నారు, ఏంది, ఏం కథ, ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి అన్ని తెలుసుకునే విషయం కనిపిస్తా ఉంది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమగ్ర దర్యాప్తు జరిపేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది సభ్యులను నియమించారంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక సో ఇది మంచి పటిష్టమైన దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని చెప్పి ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా ప్రభుత్వం అయితే చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది 2 ఏళ్ల నుంచి కూడా. సో మొత్తం కూడా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ అయినాయి, జడ్జిల ఫోన్ ట్యాప్ అయినాయి. అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, అధికార పక్షంలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న డ్రైవర్ల ఫోన్లు, పని మనుషుల ఫోన్లు, అందరి ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పి ఆరోపణలు చేసి, దీనికి తోడు కేసీఆర్ బిడ్డ కవిత ఆమె మా భర్త ఫోన్ ట్యాప్ చేసి సిగ్గుండాల ఇంటి అల్లుని ఫోన్ ట్యాప్ చేస్తారని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్ చేయడం అందరూ చూస్తా ఉన్నారు. అంటే కొంత ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇందులో నిజమే ఉన్నది అని చెప్పి కొంత ఆధారాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాకపోతే వీళ్ళ దగ్గర డేటా లేకుండా పోయింది. డేటా మొత్తం కూడా వాళ్ళు ధ్వంసం చేసారు, కాల్చి వేసిరు, ఆ మూసినదిలో పడేసిరు, డేటా అయితే దొరకలేదు. సో సమగ్ర దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎవరు చెప్పారు, ఎవరెవరు ఫోన్ నెంబర్లు మీకు ఇచ్చారు, ఎవరి ఆధ్వర్యంలో మీరు పనిచేసారు అని చెప్పి దాన్ని మొత్తం కూడా మొత్తం దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని చెప్పి చెప్పడం చూస్తా ఉన్నాం.